అండ్ బీహార్ సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ రైట్. దుర్గా రవీంద్ర గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. అండ్ కంబోజ్ వెంకటేశ్వర్లు గారు కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అట్లాగే బీసీ సంఘం నాయకులు మనతో పాటు జాయిన్ అయ్యారు. శేషు గారు కూడా జాయిన్ అయ్యారు మనతో పాటు డిబేట్ లో. దుర్గా రవీంద్ర గారు నమస్తే. నమస్తే. నమస్తే అండి. జూబ్లీహిల్స్ గురించి ఒకసారి మాట్లాడదాం బీహార్కి వెళ్లే కంటే ముందు. ఎందుకంటే తెలంగాణ మొత్తాన్ని కూడా ఒక్కసారిగా షేక్ చేసింది. ఏకంగా ముఖ్యమంత్రి వస్తున్నారంటే నమ్మకం కోల్పోయారా? సో ఇక ఓటమి ఒప్పుకున్నట్టేనా? సో మనం ఒకవేళ ఓడిపోతే మామూలు సరిదిద్దుకుంటాం, సో చాలా నమ్మకం, ఒక్కసారి నమ్మండి అన్నటువంటి చాలా మాటలు వచ్చాయి. బట్ ఎగ్జిట్ పోల్స్ కొంత డిఫరెంట్ గా కనిపిస్తున్నాయి. మహా అయితే ఒక 4-5% అటు ఇటుగా కనిపిస్తోంది. బీజేపీ ఓటు బ్యాంక్ ఇక్కడ తగ్గింది. సో ఇది ఎవరికి డైవర్ట్ అయింది అన్నదే సో డిసైడింగ్ ఫ్యాక్టర్ అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. రవీంద్ర గారు ఎట్లా చూస్తున్నారు? చాలా ఖచ్చితంగా ఇక్కడ మనకు ప్రైమరీ సోర్స్, సెకండరీ సోర్స్, ఇప్పుడు జరుగుతున్న లైవ్ న్యూస్, రకరకాల ఛానల్లో వస్తున్న న్యూస్ ఇవన్నీ చూసుకుంటే, ఎగ్జిట్ పోల్స్ ఇవన్నీ చూస్తే దాదాపు అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం అనిపిస్తుందండి. దాదాపు ఖాయం అనిపిస్తుంది. ఎందుకంటే ఈ పోలింగ్ లాస్ట్ 2 hours జరిగిన హడావిడి, నిన్న రాత్రి నుంచి జరుగుతున్న హడావిడిలో వాళ్ళే పై చేయి అప్పర్ హ్యాండ్ తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి పోలీస్ సపోర్ట్ ఉంటుంది. స్థానికంగా కూడా శ్రీశైలం యాదవ్ వాళ్ళ అబ్బాయి ఇద్దరికి కూడా బాగా పట్టుంది. కొన్ని బూత్లలో అక్కడ అదే పూర్తి అర్బన్ సెగ్మెంట్, అక్కడ 80% స్లమ్స్ ఉన్నాయండి. 80 స్లమ్స్ ఉన్నాయి, 80% స్లమ్స్ ఉన్నాయి. దాదాపు 100 స్లమ్స్ ఉంటాయట. అక్కడ 80% ఓటర్స్ స్లమ్స్ నుంచే వచ్చారు. అయితే ఇందాక మన మిత్రులు చెప్తున్నట్టుగా అర్బన్ బాగా డబ్బున్న వాళ్ళు అని అంటున్నారు. అట్లా కాదు. ఆ సామాజిక వర్గం వాళ్ళు, సున్నిత సామాజిక వర్గం వాళ్ళు ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా ఓటేశారు ఆవిడ. అయినప్పటికీ తేడా ఎక్కడ వచ్చిందంటే ముస్లిం ఓటర్స్ వీళ్ళు లాస్ట్ మినిట్ పోలింగ్ మేనేజ్మెంట్ లో బాగా తేడా వచ్చిందండి. లేకపోతే ఒక దశలో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని కూడా చెప్పారు సర్వే వాళ్ళు. కానీ చివరి నిమిషం ఇవన్నిటిని మదింపు చేసి చూస్తే చాలా స్పష్టంగా గెలుపు బాటలో కాంగ్రెస్ వెళ్తుందని అనిపిస్తుంది. ఇది చాలా రకాల ఎనాలిసిస్ చూసిన తర్వాత ఇప్పుడు నేను ప్రెసెంట్ న్యూస్ డిఫరెంట్ ఛానల్ చూస్తున్నా, మీద చూసిన అవన్నీ చూస్తుంటే వీళ్ళు కొంచెం లాస్ట్ మినిట్ లో మ్యానిపులేట్ చేశారు, అడావిట్ చేశారంటే అది వాళ్ళకి ఎడ్జ్ అవ్వబోతుంది. అంతకుముందు చాలా నెక్ ఉంది. నిన్న మొన్నటి వరకు కూడా పోలింగ్ పూర్తయ్యే నాటికి కూడా చాలా నెక్ ఉంది. ఒక దశలో కాంగ్రెస్ ఓడిపోతుందేమో అన్న కూడా అభిప్రాయం చాలా మంది వ్యక్తం చేశారు, అంటే ఎనాలిస్టులు, సెఫాలజిస్టులు. కానీ రాను మెల్లిగా సిచ్యువేషన్ ని కాంగ్రెస్ వాళ్ళ చేతిలోకి తీసుకొని చాలా పెద్ద ఎత్తున మ్యానిపులేట్ చేసింది అనిపిస్తుంది అండి. దానికి పోలీస్ సపోర్ట్ సహజంగానే బైపోల్ ఎన్నికల్లో అధికార పార్టీకి పోలీసుల సపోర్ట్ ఉంటుంది, రకరకాల ఇతర సపోర్ట్స్ అందుతాయి. ఈవెన్ ఎన్నికల సంఘం అధికారులు కూడా కొద్దిగా చూసుకుంటుంటారు వాళ్ళకి. ఇవన్నీ మన ప్రతి ఎన్నికల్లో చూస్తున్నవే. ప్రతి ఉప ఎన్నికల్లో ఎక్కువగా అపహాస్యం పాలయ్యేది ప్రజాస్వామ్యం. సాధారణ ఎన్నికల్లో ఇంత కాన్సన్ట్రేషన్ ఉండదు. కానీ బై ఎలక్షన్స్ లో ప్రతి చోట మీరు ఎక్కడే చూడండి, గతంలో ఏ పోలింగ్ దీంట్లో బైపోల్ ఎలక్షన్స్ లో చూసినా అపహాస్యం పాలైంది ప్రజాస్వామ్యమే. ఇది అసలు సాధారణ విషయంగా తీసుకుంటాం. ఒక వ్యక్తికి 2 ఓట్లు ఎట్లా ఉంటాయండి? ఎన్నికల సంఘం ఇంత అద్భుతమైన సాఫ్ట్వేర్ ఉందే, ఎట్లా సాధ్యమవుతుంది 2 చోట్ల ఓటు ఉండడం? ఇంకా ఉన్నాయని మన ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అంటే ఇంకా ఎన్నికల పద్ధతుల్లో కానీ ఎన్నికల సంఘం కానీ చాలా తనని తను సంస్కరించుకోవాల్సిన అవసరం ఉంది. మేమంతా బాగానే చేస్తున్నామంటారు ప్రతిసారి. మరి అంత బాగా చేస్తుంటే ఇన్ని రకాల గొడవలు, ఇంత మందు ఎందుకు, డబ్బులు ఎందుకు సీజ్ అవుతున్నాయి ప్రతిసారి? ఎందుకు ఇన్ని గొడవలు పోలీస్ స్టేషన్ లో నమోదు అవుతున్నాయి? ఎందుకు గొడవలు అవుతున్నాయి అంటే వీళ్ళు సరిగ్గా లేరు. ఒకరి పట్ల కొంచెం ప్రతిపక్ష పార్టీ పట్ల చూపు, అధికార పార్టీ పట్ల పోలీసులు ఎప్పుడు కొంచెం అనుకూలంగానే ప్రవర్తిస్తారు. ఎందుకంటే వీళ్ళు ఈ పని ఎన్నికల నోటిఫికేషన్ వచ్చడం మొదలు పెడతారు. పోలీస్ అధికారులకు తమ అనుకూలంగా ఉండే వాళ్ళని తెచ్చుకుంటారు. ఇది ప్రతిసారి ప్రతి పార్టీ చేస్తున్న పని అండి. బీజేపీ అని కాదు, కాంగ్రెస్ అని కాదు, బీఆర్ఎస్ అని కాదు. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇదే పని చేస్తుంది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇదే పని చేస్తుంది. మనం ఎవరి పట్ల బయాస్ లేకుండా చూడాలంటే అన్ని పార్టీలు ఒకే రకంగా ఉంటున్నాయి. భారతీయ జనతా పార్టీ ఎన్నికల మ్యానిపులేషన్ తక్కువేం చేయదు, కాంగ్రెస్ వాళ్ళు తక్కువేం చేయరు. పైగా ఇక్కడ వీళ్ళకి 2 కలిసి వచ్చినాయి. అధికారం కలిసి వచ్చింది, స్థానికంగా బలం ఉంది, కొంచెం కండబలం కూడా ఉంది. వీటన్నిటిని కలుపుకొని చూస్తే మనము చివరికి ఏదో మొత్తం మీద కింద మీద పడి గెలుస్తున్నారు. వాళ్ళు గెలిపించలేదు ప్రజలు వాళ్ళని అనుకోవాల్సి వస్తున్నది. కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్నదండి ఇక్కడ. కంబోజ్ వెంకటేశ్వర్లు గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. వెంకటేశ్వర్లు గారు నమస్తే. నమస్తే.